గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీ అందరికీ కనిపిస్తుంది. అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ మీద ఒక క్లిక్ చేయండి. అన్ని వీడియోస్ మీ క్యూలో ఉంటాయి. ఒక్కసారి మనం ఈరోజు నిఫ్టీ 50 చార్ట్స్లోకి వెళ్దాము రండి. ఇప్పుడు మీరు చూసేది ట్రేడింగ్ వ్యూలో నిఫ్టీ 50 చార్ట్, డే చార్ట్ అండి. ఇది ఒక్క క్యాండిల్ 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఒక మంచి ఎక్సలెంట్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా రోజుల నుంచి. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డేస్ ఆఫ్ బుల్ రన్ అనేది కంటిన్యూగా అవుతానే ఉంది, బ్యాక్ టు బ్యాక్. మధ్యలో ఒక చిన్న పాజ్ వచ్చింది ఇక్కడ, దాని తర్వాత సెకండ్ పాజ్ ఇక్కడ వచ్చింది. ఈ పాజ్ ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ డేటా ఒక్కసారి చూద్దాం రండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే డేటా వచ్చేసి ఇది 14th అక్టోబరు. ఎఫ్ఐఎస్ వచ్చేసి సెల్ సైడ్ ఉన్నారు, 1508 crores సెల్ చేశారు ఆ రోజు. డిఐఎస్ వచ్చేసి 3661 crores బై సైడ్ ఉన్నారు. ఓవరాల్గా నెట్ వచ్చేసి 2152 crores బై అయింది. అయినప్పటికీ కూడా ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేది మనం చూసాం ఆ రోజు 14th అక్టోబరు. దాని తర్వాత డేటా చూద్దాం రండి. ఇది 15th అక్టోబరు. ఎఫ్ఐఎస్ స్లైట్గా టర్న్ అయ్యారు బై సైడ్కి. డిఐఎస్ చాలా హెవీగా ఉన్నారు, అరౌండ్ 4650 crores. ఆ రోజు ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ చూసాం మనము. ఇది 15th అక్టోబర్ గ్రీన్ క్యాండిల్, సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడింది. దాని తర్వాత ఎఫ్ఐఎస్ అరౌండ్ 997 crores బై సైడ్కి వచ్చారు. డిఐఎస్ కంటిన్యూ చేశారు 4076 crores. ఆ రోజు కూడా ఒక మంచి సాలిడ్ క్యాండిల్ చూసాం మనము 16th అక్టోబర్ రోజు. ఇది 16th అక్టోబర్ అంటే నిన్న. గ్యాప్ అప్ వచ్చి కూడా సస్టైన్ అయ్యి మార్కెట్లో ఒక మంచి పాజిటివ్ లాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ చేసింది 17th అక్టోబర్ అంటే ఈరోజు ఎఫ్ఐఎస్ 308 crores బై సైడ్ ఉన్నారు అండ్ డిఐఎస్ 1526 crores బై సైడ్ ఉన్నారు. ప్రీవియస్ 2 ట్రేడింగ్ సెషన్స్తో కంపేర్ చేస్తే క్వాంటిటీ అనేది తగ్గింది 1835 crores. బట్ స్టిల్ ఈరోజు కూడా మనకి నిఫ్టీ 50 ఒక మంచి బుల్ క్యాండిలే క్లోజ్ చేసింది. కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఒక చిన్న మైనర్ డిప్ అనేది తీసుకుంది. ఒక్కసారి 15 minutes చార్ట్లోకి వెళ్దాం రండి. ఫిఫ్టీన్ మినిట్ చార్ట్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఏం జరిగిందో. ఇది నిన్న ట్రేడింగ్ సెషన్, ఒక చిన్న డిప్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు వచ్చేసి ఈ లెవెల్లో ఓపెన్ అయింది మార్కెట్ అరౌండ్ 25,546. అక్కడి నుంచి కొద్దిగా లోస్ టెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చి క్లోజ్ అయింది. దాని తర్వాత ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ పడింది. ఇది ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అని మాత్రం అనుకోకండి ఎంట్రీకి, ఎందుకంటే చాలా చిన్న బాడీ అండ్ మైనర్ విక్స్తోనే వచ్చింది. బట్ ఎప్పుడైనా కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కొద్దిగా లాంగ్ బాడీ విత్ మైనర్ విక్స్ అలా ఫామ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బుల్ రన్ అనేది. దాని తర్వాత ఈ చిన్న బాడీ ఉన్న చిన్న క్యాండిల్ని ఎందుకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకోవద్దని అన్నానంటే, నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి, ఒక హ్యామర్ పడింది, దట్టు రెడ్ హ్యామర్ పడింది. ఇంకొంచెం జూమింగ్ చేస్తున్నాను మీకు క్లారిటీగా కనిపించడానికి. రెడ్ హ్యామర్ పడింది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకొని ఎవరైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వంగానే ఎంట్రీ తీసుకొని ఉంటారో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది అండ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ మోర్ దెన్ 50% లోని టెస్ట్ చేసింది. ఈ క్యాండిల్ ఫార్మేషన్లో 50% అంటే అరౌండ్ ఇక్కడ వస్తుంది. దానికంటే కూడా కింద లో టెస్ట్ చేసింది ఈ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఈ సెకండ్ 15 minutes క్యాండిల్ ఎవరైతే ఎంట్రీ తీసుకొని ఉంటారో వాళ్ళందరూ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు 99%. ఇది మనం కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ 2 క్యాండిల్స్ని కూడా
బ్రేక్ చేసి హైని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్లో హయ్యర్ లెవెల్స్లో క్యాండిల్ క్లోజ్ అయింది. అంతేకాకుండా మంచి బాడీ క్యాండిల్, ఫుల్ బాడీ, కింద అసలు లోయర్ సైడ్లో అసలు నో విక్స్, జీరో విక్స్, అంటే ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ క్యాండిల్ అని దీని మీనింగ్. పైన మైనర్ విక్, వెరీ మైనర్ విక్ అనేది ఫామ్ అయింది. ఓవరాల్గా నో విక్స్ విత్ ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇదొక బుల్ క్యాండిల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రీవియస్ 2 క్యాండిల్స్ని బ్రేక్ చేసింది. అలాగే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది కూడా బ్రేక్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ 45 మినిట్స్ ఓవరాల్గా ఈ క్యాండిల్ బ్రేక్ చేసి పైననే క్లోజ్ అయింది కాబట్టి ఒక బుల్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ మనము ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. అరౌండ్ 10-15 క్యాండిల్లో 10-15 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని దీని 50% లేదా అరౌండ్ 25,621 అనేది స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనం లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 25,620 కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మనము స్టాప్ లాస్ లేదా లాస్ బుక్ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అలా చేయకుండా ఇది మినిమం ఈ బుల్ క్యాండిల్ని 50% కాదు 25% కూడా ఏం టెస్టింగ్ చేయకుండా కంటిన్యూస్గా బుల్ రన్ అనేది కంటిన్యూ చేసింది. ఎక్కడ దాకా అరౌండ్ 25,765 లెవెల్ వరకు కంటిన్యూ చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో క్లోజింగ్ బేసిస్లో ఇక్కడ క్లోజ్ అయింది కదండి, ఇక్కడ మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ని లో బ్రేక్ చేసింది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డీసెంట్ రన్అప్ అండి, మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ చేసినా లేదా ఇక్కడ ఎగ్జిట్ చేసినా లేదా రెసిస్టెన్స్, ఫిబ్నోకి రిట్రేస్మెంట్స్, ఈ లెవెల్స్ అన్నీ వేసుకొని ఈ జోన్లో ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో ఈరోజు మంచి ప్రాఫిట్స్ చూసి ఉంటారు. అలాగే ఒక్కసారి మనము ఫిబ్నోకి రిట్రేస్మెంట్ వేసుకుందాం, చూద్దాం. హై నుంచి లో మార్క్ చేసుకొని ఫిబ్నోకి రిట్రేస్మెంట్ వేసుకున్నాను. సో ఈ ఫిబ్నోకి రిట్రేస్మెంట్లో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్లో ఇక్కడ నుంచి ఒక మంచి సాలిడ్ రిట్రేస్మెంట్ వచ్చింది, ఫాల్ వచ్చింది. మైనర్ డిప్ అనుకోండి, ఫాల్ అనొద్దు. హ్యూజ్గా పడితేనే ఫాల్ అంటాము. ఈ మైనర్ డిప్ వచ్చింది, మళ్ళీ కొద్దిగా హైయర్ లెవెల్స్కి వచ్చి ఈ ట్రెండ్ లైన్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి అరౌండ్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరనే మార్కెట్ అనేది డే అనేది క్లోజ్ అయింది ఈరోజు. అయితే ఈరోజు ఇంత బుల్లిష్గా ఉండటానికి కారణం ఏంటంటే లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ డేస్ బుల్ క్యాండిల్సే పడ్డాయి డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే, బ్యాక్ టు బ్యాక్ బుల్ క్యాండిల్స్. ఇంకో కారణం కూడా ఉందండి బుల్ క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ పడటానికి. మనకి మండే రోజు దివాళీ ఉంది. దివాళీకి ముందు జనరల్గా ఏ ఇయర్ అయినా సరే మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకొని కావాలంటే డే క్యాండిల్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ దివాళీ డేట్ మార్క్ చేసుకొని దివాళీకి ముందు 2-3 డేస్ ముందు లేదా 1-2 డేస్ ముందు అనేది బుల్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. మనకి దానికి సపోర్టింగ్ వచ్చేసి ప్రీవియస్గా ఒక 9 డేస్ ఫాల్ వచ్చింది, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఆ 9 డేస్ ఫాల్ హైని బ్రేక్ చేసి ఇంకా హయ్యర్ హైస్ ఫామ్ చేసి హైలో క్లోజ్ అయింది ఇప్పుడు. అంతేకాకుండా గ్లోబల్ క్లూస్ ఒక్కసారి చూద్దాము. ప్రస్తుతానికి 10:18 అవుతుంది, 17th అక్టోబర్ నైట్ 10:18 అవుతుంది టైము. యుఎస్ మార్కెట్ అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది, అంటే పాజిటివ్గా బులిష్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. బట్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, 141 పాయింట్స్, హ్యూజ్ పాజిటివ్. ఇది మోర్ దెన్ 100 పాయింట్స్ అంటే మంచి పాజిటివ్గా ఉన్నట్టు. బట్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్ జోన్లోనే ఉన్నాయండి, బేరిష్గా ఉన్నాయి, రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి అన్నీ కూడా. సెక్టర్ వైజ్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది సెక్టర్ వైజ్ డేటా అండి. ఈరోజు అరౌండ్ 60-65% ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అరౌండ్ ఒక 40%, 35-40% సెక్టర్స్ మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఈ
60-65% పాజిటివ్‌గా ఉండటం వల్ల, మనకి ఇంకోటి దివాళీ ఉండటం వల్ల ఈరోజు మంచి బుల్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ కొద్దిగా విక్ అనేది 20% వరకు విక్ ఫామ్ అయిందండి. సో, ఓవరాల్‌గా ఇది రెసిస్టెన్స్ జోనే. కానీ దివాళీ ఉండటం వల్ల మనకి చాలా పాజిటివ్ మూమెంటం అనేది కంటిన్యూ అయింది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా కూడా లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ డేస్‌లో సపోర్టివ్‌గా, అంటే పాజిటివ్ సైడ్ ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ కూడా పాజిటివ్ సైడ్ ఉన్నారు. ఇద్దరు పాజిటివ్ సైడ్ ఉండటం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్‌లోనే ఉంటారు మోస్ట్‌లీ. ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటే డిఐఎస్ సెల్ సైడు, డిఐఎస్ సెల్ సైడ్ ఉంటే ఎఫ్ఐఎస్ బై సైడు అలా ఉంటారు ఆపోజిట్ డైరెక్షన్‌లో. కానీ లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ డేస్ మాత్రం ఇద్దరు సేమ్ డైరెక్షన్‌లో ఉండటం వల్ల మనకి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్, బుల్ క్యాండిల్స్ అనేది పడ్డాయి. మీరు ఈ రెడ్ క్యాండిల్ పడ్డ డే గనుక చూసినట్లయితే 14th అక్టోబర్ రోజు ఎఫ్ఐఎస్ వచ్చేసి 1508 క్రోర్స్ సెల్ సైడ్ ఉన్నారు. అందుకే ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేది పడింది. డిఐస్ ఎక్కువ కొన్నప్పటికీ కూడా అప్పటికి కూడా మనకు ఒక రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయిందంటే దీనికి కూడా వచ్చిన కారణం ఉందండి. ఇక్కడ ఇది 13th అక్టోబర్ ఒక చిన్న క్యాండిల్ పడింది, స్మాల్ బాడీ విత్ మైనర్ విక్స్. సో ఇక్కడ స్టార్ట్ అయిన డే 25,170 లెవెల్లో స్టార్ట్ అయిన డే వచ్చేసి హై వచ్చేసి 25,270 వరకు వెళ్ళి క్లోజింగ్ బేసిస్లో 25,230 రేంజ్లో క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ డే ఏం జరిగింది? నెక్స్ట్ డే వచ్చేసి ఓపెన్ అవ్వటం గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఎప్పుడైనా సరే ఇమీడియట్గా 9:15 షార్ప్కి వెళ్ళి జంప్ చేసి ట్రేడ్ అనేది తీసుకోవద్దండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు దీన్ని చెప్పాను, రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా అన్ని వీడియోస్ చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి మోస్ట్లీ కొన్ని కామన్ పాయింట్స్ రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. విన్నవాళ్ళు అవాయిడ్ చేయండి, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఫార్మేషన్ బట్టే నెక్స్ట్ డే అనేది గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ రావటంతోనే ఫాల్ వచ్చింది. ఆ ఫాల్ అనేది కంటిన్యూగా కిందికి వెళ్ళింది. అందుకే ఎఫ్ఐఎస్ కంటే కూడా డిఐఎస్ ఎక్కువ బై చేసినప్పటికీ కూడా మూమెంటం అనేది నెగిటివ్గా కంటిన్యూ అయ్యి ఒక రెడ్ బేరిష్ క్యాండిలే ఫామ్ చేసిందండి ఆ రోజు 13th అక్టోబర్. 14, 15, 16, 17 కంటిన్యూస్గా 3 బుల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. మోస్ట్లీ దివాళీ రోజు అందరూ హాలిడే అనుకుంటారు బిగినర్స్. హాలిడే కాదండి, దివాళీ రోజు స్పెషల్ ట్రేడింగ్ ఉంటుంది 1 అవర్ అరౌండ్. దాన్ని 1 అవర్ మీకు ఎక్కడెక్కడైతే అకౌంట్స్ ఉన్నాయో లైక్ జెరోదా కానీ, అబ్స్టాక్స్ కానీ, షేర్ ఖాన్ కానీ, ఏంజిల్ వన్ కానీ, ఈ బ్రోకర్స్ మీకు 1 డే ప్రయర్ ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ అనేది తెలియజేస్తారు ఏ టైంలో ట్రేడింగ్ జరుగుతుందో. దివాళీ రోజు ముహూర్త్ ట్రేడింగ్ అంటారండి. మోస్ట్లీ ఈ ముహూర్త్ ట్రేడింగ్లో స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నా సరే, ఎలాగున్నా సరే, పాజిటివ్గా ఉన్నా సరే, నెగిటివ్గా ఉన్నా సరే, గ్లోబల్ క్యూస్ దివాళీ రోజు మాత్రము చాలామంది మినిమం ఒక ఫార్మాలిటీ లాగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది ఒక స్పెషల్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేస్తారు ముహూర్త్ ట్రేడింగ్ని. అందుకోసము ఫ్రెష్ ఫండ్స్ అనేది మార్కెట్లోకి 1 అవర్లోనే 1 అవర్ అనేది చాలా తక్కువ ట్రేడింగ్ టైం కాబట్టి ఆ 1 అవర్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఎంత చిన్న అమౌంట్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఒక మంచి పాజిటివ్ మూమెంటం క్యాండిల్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెంటిమెంట్ లాగా 1 or 2 స్టాక్స్ లేదా 5 స్టాక్లు లేదా 10 స్టాక్లు అట్లా పర్చేస్ చేస్తూ ఉంటారు. ధన్తెరస్ రోజు ఎవరైతే ఒక గ్రామన్న గోల్డ్ కొనాలి అనే ఒక సెంటిమెంట్ ఎలా అయితే ఉంటుందో, అలాగనే దివాళీ రోజు ముహూర్త్ ట్రేడింగ్ రోజు కూడా చాలామంది మినిమం క్వాంటిటీ అనేది ఏదో ఒక మంచి ఫేవరెట్ స్టాక్లోనో లేకపోతే ఇష్టమైన స్టాక్లోనో కొనుక్కుంటారు. దానివల్ల ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మంచి హ్యూజ్ ఫండ్స్ అనేది ఇన్ఫ్లో అవటం వల్ల మోస్ట్లీ ఒక పాజిటివ్
బుల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మోస్ట్లీ గ్రీన్ క్యాండిల్, అట్లీస్ట్ బుల్ క్యాండిల్ కాకపోయినా కూడా ఒక గ్రీన్ క్యాండిలే ఫామ్ అవడానికి ఛాన్సెస్ చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ ఒక 5 ఇయర్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని దివాళీ రోజు ఫామ్ అయిన క్యాండిల్ చూసినట్లయితే మోస్ట్లీ గ్రీన్ క్యాండిల్సే ఉంటాయి. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. యూట్యూబ్లో మనది @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. తప్పకుండా గంట మీద క్లిక్ చేయండి. మన అన్ని వీడియోస్ మీరు చూసి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.